వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ప్రజెంట్ ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంది, ఈ 6 నెలలుగా అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వివిధ శాఖలలో అసలు ఏం జరుగుతుంది, అసలు మొత్తం కూడా మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది 3 శాఖలు: వైద్య శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, అదేవిధంగా హోం. ఈ 3 శాఖలు ఏదైతే ప్రభుత్వంలో సక్రమంగా ఉంటాయో ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు, అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఫస్ట్ ఒక మనిషికి కావాల్సింది ఏంటి, ఒక శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా వైద్యం కావచ్చు, అదేవిధంగా విద్య కావచ్చు. ఈ మూడిట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ వైద్య శాఖకు పోతే, నిన్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో ఒక మీట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళి మాట్లాడు. నేను దాన్ని ఏం తప్పుపట్టట్లే, మాట్లాడు. కాకపోతే అదే విధంగా ఆ యొక్క ఎంజిఎం కావచ్చు, భువనగిరి కావచ్చు, ప్రజెంట్ కూడా ఎక్కడ ఉస్మానియాలో కూడా వాళ్ళు అక్కడ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ యొక్క ఉస్మానియా కావచ్చు, అదేవిధంగా కరెంటు పోయిందని ఎంజిఎం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ భువనగిరి కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాలకు ఎక్కడ కూడా వెళ్ళిన దాఖలాలు, కనీసం నీకు హైదరాబాద్లో అందుబాటులో ఉండే ఉస్మానియాకు కూడా వెళ్ళిన దాఖలాలు. వాళ్ళు నూతన భవనాలు కావాలంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కనీసం ఆ దామోదర్ రాజనరసింహను పిలిచి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కరెంటు పోతుంది, లేకపోతే ఇతర సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు కరెంటు పోతే ఒకవేళ జనరేటర్స్ లేవా, లేకపోతే రోగులకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి అనేది అయితే రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకు జ్వరం వస్తేనేమో, లేకపోతే వాళ్ళ మంత్రులకు జ్వరం వచ్చిన, అంటే ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే మాత్రం ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఈ యొక్క ఎంజిఎంకు కానీ ఈ యొక్క ఉస్మానియాకు పోరు కదా. కాబట్టి ఈ యొక్క వైద్య శాఖనైతే ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖకు వస్తే, అసలు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు లేకపోవడం చాలా ఇబ్బందికరం రాష్ట్రానికి. ఎందుకంటే విద్యార్థులకు కావచ్చు, అటు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు విద్యాశాఖ మొత్తం తన దగ్గర ఉంచుకొని అక్కడ వందే మాత్రం గేయం పైన కూడా ఒక వివాదం నడుస్తుంది. ఏంది, గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సీఎం, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉండడం, ఆ యొక్క పేజీని చింపేసి వెనక వైపు అతికివ్వడం. అంటే ఒక విద్యాశాఖ మంత్రి నీ దగ్గర ఉంచుకొని కనీసం బేసిక్ థింగ్ అవి తీసేయడమా, లేకపోతే ప్రింట్ అయినవి అలానే ఇచ్చి తర్వాత వాటిని మార్చమా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మార్చడం. కానీ మొత్తానికి ఆ గేయాన్ని మొత్తం తీసేయడం మాత్రం చాలా ఇబ్బందికరం. నువ్వు పక్కనున్న నువ్వు గురువుగా చెప్పుకుంటావు, లేకపోతే సన్నిహితునిగా చెప్పుకుంటావు, అది ఇది అని చెప్పుకుంటావు, నాకు చంద్రబాబు నాయుడు దగ్గర అంటావు. ఆయన కొన్ని కిట్ల పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా అవి అలానే ఈసారి మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయండి, నెక్స్ట్ సారి మాత్రం తీసేయడం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. నువ్వు ఏం చెప్తున్నావు, ఇక్కడ ట్రాఫిక్ కానీ ల్యాండ్ క్లూజర్ కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు, ఆర్భాటం అవసరం లేదు అనుకుంటేనే ఒకవైపు ఆర్భాటం చేస్తున్నావు. అవి గతంలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినవి అన్నప్పటికీ కూడా నువ్వు ఈ ఆర్భాటాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాం. అదేవిధంగా ఈ విద్యాశాఖ అకాడమిక్ ఇయర్లో గురుకుల పోస్టులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యొక్క నీట్, ఇప్పుడు ఏదైతే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎవరు, మీ ఎన్ఎస్యూ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు పెద్ద ర్యాలీలు ఇస్తున్నాడు. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయినాయి అని పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. మరి ఆ నీట్ కనీసం రాయాల్సిన స్టూడెంట్స్ మన దగ్గర ఉండాలి కదా, వాళ్ళని తీర్చిదిద్దాల్సింది ఎవరు, ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుల పోస్టుల విషయానికి వస్తేనే వాళ్ళే రోడ్ల మీద ఉన్నారు. ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, అయినా కూడా ఇప్పుడు వాళ్ళు రోడ్ల పైనకి వచ్చి నీ ఇంటి దగ్గరకు వస్తే 144 సెక్షన్ ఉంది, దూరం వెళ్ళాలి అని అక్కడి నుంచి పంపించేసి ఇప్పుడు ఏదైతే 1:1లో తీసేసి వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు అకాడమిక్ ఇయర్లో ఎంట్రీ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు స్టూడెంట్స్కి దగ్గర అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి, వాళ్ళు ఎప్పుడు నీట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ వారికి, ఆ నెక్స్ట్ ఇయర్ వారికి నీట్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీట్కి సంబంధించిన విద్యార్థులను తయారు చేయాల్సింది పోయి ఎక్కడో లీక్ అయింది అది ఇదని. సరే, ఆ ధర్నా అనేది ఆ విద్యార్థుల తరపున కొట్లాడడం అనేది తప్పు పట్టట్లేదు, కానీ అసలు ఆ విద్యార్థులను తయారు చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు కదా.
కాబట్టి అక్కడ ఇంకా కొన్ని పోస్టులు మిగిలి ఉన్నాయి 1:2గా తీసుకోవాలని వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కోర్టులో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తానికి ఇటు 46 జీవో ఈ వీళ్ళే రద్దు చేస్తాను వీళ్ళని రోడ్డు మీద మొత్తం కూడా ఇప్పుడు విద్యాశాఖను మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ విద్యాశాఖ. ఎందుకు అంటున్న ఈ మాట అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తే ఇటు ఉపాధ్యాయుల్ని గత ప్రభుత్వమే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది, గత ప్రభుత్వమే రిజల్ట్ ఇచ్చింది. నువ్వు ఎల్బీ స్టేడియం వేదికగా ఆర్భాటంగా నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినావు, అది కాదంటలేము. కానీ అప్పటికి కూడా నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు 6 months అవుతుంది. ఇప్పుడు 6 months అయినా కూడా నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి. వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే విద్యాశాఖను కూడా గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఒక మాట చెప్పిండు, ఉస్మానియాకి వస్తా అని చెప్పారు మీరంతా. బల్మూరు వెంకటేమో నేను మీ ఇద్దరి మధ్య ఏదైతే నిరుద్యోగులు అదేవిధంగా ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటానని మొఖం చాటేసిండు. అటు తీర్మార్ మల్లన్నేమో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మీ మొత్తం అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడా అని మాత్రం తెలంగాణ విద్యార్థి లోకం అయితే ప్రశ్నిస్తుంది. అదేవిధంగా హోమ్ విషయానికి పోతాం. ఇక హోమ్ విషయానికి పోతే అసలు ఇక చెప్పుకోని విషయాలు ఏంటంటే చాలా అతి దారుణంగా అసలు తెలంగాణలో హోమ వ్యవస్థ ఎటుపోతుందనేది కూడా అర్థం కావట్లేదు. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా హోమ్ శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే కంపెనీలు పెట్టుకోవడానికి, కంపెనీస్ కూడా ఆడికి రావడానికి సుముఖంగా ఉంటాయి. ఐటీ మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవి హోమ్ విషయానికి వస్తే అత్యాచారాలు, చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళ లీడర్స్కి సంబంధించి ఏది కొల్లాపూర్లో చూస్తే మొదటి నుంచి ఒక మాజీ సైనికుని నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత బీఆర్ఎస్ లీడర్, ఆ తర్వాత నిన్న ఒక ఏది ట్రైబల్కి సంబంధించిన ఒక మహిళని ఘోరంగా కండ్లలో కారం పోసి ప్రైవేట్ పార్ట్లలో కొట్టి ఇంత చేసినా కూడా కొద్ది రోజుల తర్వాత బయటికి రావడం అంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది. అదేవిధంగా మీరు నిన్న చూసుకోవచ్చు, ఏది మియాపూర్కు సంబంధించిన ఒక 2000 మంది ఆడికి వచ్చి గుడిసెలు వేసుకోవడం, ఇదంతా మీరు చూసి ఉండొచ్చు. అంటే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇదంతా కావచ్చు. ఒక 2000 మంది ఒక ప్రభుత్వ ల్యాండ్లో గ్యాదర్ అయ్యే వరకు అసలు ఈ హోంశాఖ అసలు ఏం పనిచేస్తుంది అంటే ఈ హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది. అటేమో ఇసుక దందా చాలా బలంగా జరుగుతుంది. ఆ ఇసుక దందా విషయంలో కూడా హోంశాఖ రెవెన్యూ శాఖని అనుసంధానం చేసుకొని వాళ్ళు చేయాల్సిన పని ఉంది. కానీ అక్కడ కూడా యథేచ్ఛగా పనులు జరిగిపోతున్నాయి. ఇంకా హోంశాఖలో ఇంకా చాలా అంటే చాలా ఒక ఎస్ఐ భూపాలపల్లి ఎస్ఐ పరిస్థితి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే జరిగినా కూడా ఏం చేయలేరని నమ్మకమా అసలు ఏంటి? అసలు ఆయన జైలుకు పంపించవచ్చు, కానీ ఎందుకు జరుగుతున్నాయి అనేది. హైదరాబాద్లో ఒకే ఒక రోజు 3-4 మర్డర్లు జరిగిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అత్యాచారాలు కావచ్చు. ఒక బెంగళూరు అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి మెడకు వేయడం, అది ఎంత దారుణం. అసలు ఏం చేస్తుంది హోంశాఖ అనేది కూడా ఒక ప్రశ్న అనేది అయితే మాత్రం తెలంగాణ సమాజంలోనైతే రేకెత్తుతుంది. మొత్తానికి ఇటు హోంశాఖ, అటు ఆరోగ్య శాఖ, అటు విద్యాశాఖ మొత్తాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి. మొత్తం వీళ్ళు ఫోకస్ ఎక్కడనంటే ఎవరిని పార్టీలో చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కండవ కప్పకపోతే మాత్రం ఆయన అందులో ఉంటాడా? ఉండడు కదా. ఏది పోచారం శ్రీనివాస్ ఇంటికి పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ ఇంటికి వచ్చే కండవ కప్పే టైం ఉంటుంది. కానీ ఈ తెలంగాణ ప్రజానీకం ఆరోగ్యంగా ఇబ్బంది పడుతుంటే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు. ఇక వ్యవసాయం విషయానికి వస్తే ఇంకా అటు పోతే మాత్రం ఇంకా చాలా దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ రోజు వరకు కూడా వాళ్ళు విత్తనాలు నాటిరు, అవి మొలిచినాయి. ఈ రోజు వరకు కూడా రైతు భరోసా లేదు. ఇక ఏంది రుణమాఫీ పైన అయితే ఇంకా పెద్ద ఎత్తునే అది ఇది అని చెప్తున్నారు. దాంట్లో కూడా చాలా కటింగ్స్ అంటే ప్రైవేట్ ఉద్యోగులు ఉండొద్దంట, జీతం ఎంతే ఉండాలంట. అంటే ప్రైవేట్ ఉద్యోగులు ఉండొద్దంటే ఐటీ సెక్టర్ అందులో పనిచేసే వాళ్ళకి వర్తించదంట. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు వర్తించదంట. మరి ఎంతవరకు ఇస్తారు, ఏమి ఇస్తారు అని అదొక స్పష్టమైన క్లారిటీ లేదు. అదే ఒక. కానీ మొత్తానికైతే అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు ఈ 3 ఏదైతే వైద్యం, విద్య, హోంశాఖ, ఈ 3 కూడా పక్కదోవ పట్టించి మొత్తం ఆయన రోడ్ల పంటి తిరుక్కుంటూ ఎవరు వస్తారు మా పార్టీలకని బిచ్చం అడుక్కునే తీరుగానైతే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ఎందుకనంటే ఒక సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అలా అసలు
ప్రవర్తించడం లేదు. ఎప్పటి నుంచో మేము గమనిస్తున్నాం. 6 మంత్స్ అంటే మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ ద్వారా ఇలా అయింది అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా అది లేదు. మొత్తానికి మాత్రం ఈ 3 శాఖలను అయితే వీళ్ళు పట్టించుకునే దాఖలాలు అయితే ఈ 6 నెలల్లో కనిపించట్లేవు. మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తూ ఉందాం. తెలంగాణ ప్రజానీకం కూడా ఇది గమనించాలి. ఎప్పుడైనా నేను పదే పదే చెప్తున్నాను, మనము ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే ఆ నాయకునికి ఒక విజన్ అనేది ఉండాలి. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను.